హై ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 2న మరి జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉండబోతుందా, లేకపోతే నోటిఫికేషన్స్ మాత్రమే ప్రకటన చేస్తారా? మరి నిరుద్యోగులు దాదాపుగా మరి 2 ఇయర్స్ నుంచి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అయినా నోటిఫికేషన్ అయినా విడుదల చేస్తారనేసి దాదాపుగా ఎదురు చూస్తున్నారు 2 ఇయర్స్ నుంచి. మరి ఇప్పటికైనా ఈ సంవత్సరం నుంచి అయినా మరి జూన్ 2 తర్వాత మరి నోటిఫికేషన్స్ ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది కనుక చూసుకున్నట్లయితే, ప్రభుత్వం ఇక్కడ మనకు స్పష్టంగా ఇక్కడ నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసే చూస్తున్నారన్నమాట. సో ఇప్పటికే మనకు రీసెంట్గా వచ్చినటువంటి వార్తల ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపు కూడా మరి ఈ యొక్క 6,000తో పాటు టీజీపీఎస్సీ భర్తీ చేసే 6,000తో పాటు మిగతా సంబంధించినటువంటి కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి 5,000 పోస్టులు అయితే మనకు తెలుస్తుంది. మరి గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి మరి మిగతా సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి సమాచారం ఏ విధంగా ఉండబోతుంది, మరి నోటిఫికేషన్స్కి అవకాశాలు ఎన్ని ఉన్నాయి, మరి ఇయర్లో ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నదా, లేకపోతే మరి ఈ యొక్క నెక్స్ట్ ఇయర్ ఉండే అవకాశాలు ఉన్నాయా అనే దానిపైన ఇప్పుడు మనం చూడబోతున్నామండి. సో గ్రూప్ 1 గురించి మనం చూసాం రీసెంట్గానే. ప్రభుత్వం ఏదైతే గత గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి అన్ని విధాలుగా మరి ఎలాంటి చిక్కులు లేకుండా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి వచ్చేటటువంటి గ్రూప్ 1 కూడా దాదాపుగా 400 పై నుంచి 500 వరకు కూడా మరి ఇక్కడ నోటిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందన్నమాట. సో నిరుద్యోగులకు ఒక మంచి అవకాశం ఏంటిదంటే, మరి ప్రభుత్వం రీసెంట్గా మనకు ఏజ్ సంబంధించినటువంటి అంశం ఏదైతే 44 ఇయర్స్ పెంచారో అది కూడా ఒక ఏడాది పాటే ఇక్కడ పెంపుదల అనేది ఉన్నది. కాబట్టి ఈ ఏడాదిలోని తెలంగాణ నుంచి అన్ని సంబంధించినటువంటి ప్రభుత్వ నోటిఫికేషన్స్ను విడుదల చేయాలనేసి ఇక్కడ భావిస్తున్నటువంటి సమాచారం. సో గతంలో కూడా చూసాం, గ్రూప్ 2 లాంటి పెద్ద పోస్టులు కూడా మరి 783 లాంటి పోస్టులతో మరి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి మాత్రం పెద్ద ఎత్తున మరి నిరుద్యోగులు మరి పెద్ద నోటిఫికేషన్స్ని ఎక్స్పెక్ట్ చేయబోతున్నారండి. దాదాపుగా 1000 నుంచి 1200 వరకు కూడా మరి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి సిలబస్ సంబంధించినటువంటి మార్పులు చేర్పులు, మరి అదేవిధంగా మరి పోస్టులకు సంబంధించినటువంటి ఏదైతే ఎగ్జాక్ట్లీగా మనకు ఎంతవరకు వస్తుందా అన్న దానిపైన మరి బాలకృష్ణారెడ్డి గారి కమిటీ, అదేవిధంగా మనకు శాంతికుమారి గారి కమిటీ ఇచ్చేటటువంటి రిపోర్ట్ పైన మరి గ్రూప్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 లాంటి ఎస్పెషల్లీ దీనిపైన ఆధారపడి ఉన్నదన్నమాట. మిగతా సంబంధించినటువంటి బిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ అయినా సరే, మరి పోలీస్ సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అయినా సరే, మరి కనుక చూసుకున్నట్లయితే ఈ ఇయర్ ఎండింగ్ వరకైనా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు అండి. దాదాపుగా తెలంగాణ నుంచి దాదాపుగా ఇప్పటికే 40 నుంచి 60 వేల వరకు వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఖాళీల వివరాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఈ విధంగా తెలంగాణలో అప్కమింగ్ జూన్ 2న 100% రిక్రూట్మెంట్ దిశగా తెలంగాణ ప్రభుత్వము ఇక్కడ ముందుకు వెళ్తున్నటువంటి సమాచారం. సో గతంలో నుంచే మనం చెప్పుకుంటూ వస్తున్నాం, తెలంగాణలో మరి ఇప్పటికే 40 నుంచి 60 వేల వరకు ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. ఏ క్షణంలో అయినా ప్రభుత్వము ఈ యొక్క నోటిఫికేషన్స్ అమలు చేయడానికి ఒక టీజీపీఎస్సికి సంబంధించినటువంటి ఒక పాలక మండలిని ఏర్పాటు చేసి ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా తక్కువ టైంలోనే మరి ఈ వితిన్ 3 మంత్స్ సింగిల్ స్టేజెస్ ఎగ్జామ్స్ ఉంటే, అదేవిధంగా డబుల్ స్టేజెస్ ఎగ్జామ్స్ ఉంటే మరి 6 మంత్స్లోనే కంప్లీట్ చేసే విధంగా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతుందన్నమాట. సో దాంతోపాటుగా మనకు జేఎల్డిఎల్ ఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా చూస్తూనే ఉన్నాం. కొన్ని పోస్టులకు ఆర్థిక శాఖ కూడా మరి అనుకూలంగా ఇచ్చింది, అంటే ఆమోదం కూడా లభించింది. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉన్నది. సో జూన్ 2న ఏదైతే ప్రకటన రాబోతుందో ఈ ప్రకటనలో ఈ నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. సో మంత్రివర్యులు సీతక్క కూడా మనకు అంగన్వాడీ సంబంధించినటువంటి అంశం పైన కూడా చాలా మాట్లాడుతూ జూలై కల్లా కంప్లీట్ చేయాలి రిక్రూట్మెంట్ను. సో ప్రతి గ్రామంలో సంబంధించినటువంటి టీచర్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క పోస్టులను కూడా భర్తీ చేసే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. ఈ తరుణంలో మరి డైట్ లెక్చరర్ పోస్టులు అయినా సరే, జీపీఓ అండ్ పవర్ సెక్టర్ సంబంధించినటువంటి మిగతా పోస్టులు కూడా మనకు జీపీఓ గతం 2 సంవత్సరాల నుంచి ఈ యొక్క నోటిఫికేషన్స్ను భర్తీ చేస్తారు అన్న దానిపైన ఇప్పటి వరకైతే సోషల్ మీడియాలో కానీ ఇలా చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి జీపీఓ సంబంధించినటువంటి 6,000 పైగా ఖాళీలు ఉన్నప్పటికీ
ఏదైతే మనకు ఈ సంబంధించినటువంటి పాత విఆర్ఓలు, విఆర్ఏలకు సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉన్నదో, సో వాళ్ళు వచ్చిన తర్వాత 6000 పోస్టులు ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఏదైతే 6000 పోస్టుల్లో మరి కంప్యూటర్ ఆపరేటర్ కానీ వీళ్ళ కానీ నియామకాలు చేపట్టాలనేసి మరి కొన్ని ఉద్యోగ సంఘాలు కూడా వినతి పత్రాలు ఇస్తున్నారు. మరి దానికి సంబంధించినటువంటి అంశం గురించి ఇంకా మనకు అఫీషియల్‌గా రాలేదు. సో తర్వాత ఎఫ్‌బీఓ సంబంధించినటువంటి కూడా విషయం చూసాము. దాదాపుగా 1400 పైగా ఆర్థిక శాఖ ఆమోదించడం లభించి చూసాము. గతం నుంచి దాదాపుగా 2022 నుంచి నోటిఫికేషన్స్ విడుదల చేయాలనేసి భావించినప్పటికీ ఈ ఎఫ్‌బీఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్‌కి ఇంకా ఇవ్వలేదండి. కానీ ఆర్థిక శాఖ ఆమోదించి వివిధ జిల్లాలలో ఉన్నటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి ఏదైతే ఖాళీలు వేకెన్సీస్ ఉన్నాయో ఆల్మోస్ట్ మనకు దాదాపుగా 1400 పైగా ఉన్నాయి. సో ఇది మనకు ఓవరాల్‌గా సంబంధించినటువంటి అప్డేట్ అండి.